మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఓం శివాయ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వాగర్తావివ సంపృక్తౌ వాగర్తౌ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. చైత్ర శుద్ధ పూర్ణిమ పురస్కరించుకొని అనంతపురం జిల్లా గుంతకల్ మండల సమీప గ్రామమైనటువంటి దోనిముకుల గ్రామంలో శ్రీ పంపాదేవి సమేత విరూపాక్షేశ్వర స్వామి స్వరూపంలో పూజలు అందుకొని భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల లీలా వైభవ కళ్యాణము, తర్వాత సీతారాముల కళ్యాణము ఏకకాలంలో జరగడం ఈ దేవాలయ విశేషము. ఇక్కడ దేవాలయం ప్రతిష్ట అంటే దేవాలయం ప్రతిష్ట చేసి 25 సంవత్సరాలు అయినది. ఈ రజతోత్సవ సందర్భముగా గర్భాలయంలో ఉన్నటువంటి మూల విరాటుకి పంచసూత్రాత్మక మరియు బ్రహ్మసూత్ర లింగాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది. ఆ యొక్క విశేషం ఏంటంటే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా లింగాన్ని తయారు చేయడము, దానికి ఇది పరబ్రహ్మము అని చెప్పడానికి ఒక సూత్రాన్ని ఏర్పాటు చేసి ఆగమ శాస్త్ర ప్రకారము అతి పురాతనమైన లింగాన్ని లింగ పద్ధతిలో అతి పురాతనంగా ఆ యొక్క లింగాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. లింగాన్ని చెక్కిన వారు కూడా ఎవరంటే అయోధ్య రామ మందిరంలో బాలరాముని చెక్కినటువంటి శిల్పి ఎవరైతే ఉన్నారో ఆయన, మరియు ప్రస్తుతం విరూపాక్షేశ్వర స్వామి దేవాలయంలో ఈ మూల విగ్రహాన్ని చెక్కినటువంటి ఆయన, ఇద్దరూ కలిసి ఒకే తండ్రి పిల్లలలాగా ఒకే గురువు యొక్క ఉత్తమ శిష్యులు. అటువంటి మహానుభావుని చేత విగ్రహాన్ని చెక్కబడినది. అతి మహిమాన్వితము మరియు అతి పురాతనమైన పద్ధతిలో ఆగమ శాస్త్ర ప్రకారంగా లింగాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. సో నేటి నుంచి వీలైనంత మంది భక్తులు తదేకంగా ఈ క్షేత్రానికి వచ్చి ఈ మహిమాన్విత లింగాన్ని దర్శనం చేసుకొని అనుగ్రహాన్ని పొందగలరని తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఆలయానికి సంబంధించిన ధర్మకర్తలైతేనేమి, దోనిముకుల గ్రామానికి సంబంధించిన భక్తులైతేనేమి, ఇక్కడ సేవకులైతేనేమి, ఈ యొక్క గ్రామము అన్ని విధాలా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ముఖ్యంగా పరా భవనామ సంవత్సరము, పర మరియు భవ, పర అంటే పరమేశ్వరుడు, తర్వాత భవ అంటే భవ అమ్మవారు, లేదా పర అంటే పరాశక్తి, భవ అంటే భవుడు అంటే ఈశ్వరుడు. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలగాలని ఈ పరాభవనామ సంవత్సరం మొదటి చైత్ర శుద్ధ పూర్ణిమ గురువారం మరియు హస్త నక్షత్రము జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా గజకేసరి యోగంలో ఉన్నటువంటి యోగంలో ఏకకాలంలో చుట్టుముట్టు గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఎక్కడా జరగని విధంగా ఏకకాలంలో ధర్మ స్వరూపమైనటువంటి ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించి రాజ్య పాలన చేసినటువంటి ఆ సీతారామచంద్రమూర్తి యొక్క కళ్యాణము, తర్వాత జగత్తుకి పార్వతీ పరమేశ్వరులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము ఏకకాలంలో జరగడమే ఈ యొక్క క్షేత్ర విశేషము. తర్వాత హంపి క్షేత్రంలో ఉన్నటువంటి మూల దైవము శ్రీ విరూపాక్షేశ్వర స్వామి మరియు అమ్మవారు వచ్చేసి పంపాదేవి సైతంగా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు. తర్వాత ఇంకొక విశేషం ఏమంటే దేవాలయానికి అంటే 25 సంవత్సరాలు నిండిన సందర్భముగా దేవాలయంలో ఆగ్నేయ దిగ్భాగంలో పూర్వముఖంగా జ్ఞాన దక్షిణామూర్తిని ప్రతిష్ట చేసి ప్రస్తుత కాలంలో చదువు ఎక్కువ అవుతున్నది కానీ విజ్ఞానం చాలా తక్కువైపోతున్నది, సంస్కారం చాలా తక్కువైపోతున్నది. దానికి కారణం గురుభక్తి లేకపోవడమే. సో కాబట్టి అలా కాకుండా తలిచిన వాళ్ళకి కొలిచిన వాళ్ళకి భక్తి జ్ఞాన వైరాగ్యపరంగా విజ్ఞానపరంగా ఆ దక్షిణామూర్తి అనుగ్రహించాలని చెప్పేసి దేవాలయానికి ఆగ్నేయ దిగ్భాగంలో జ్ఞాన దక్షిణామూర్తిని కూడా ప్రతిష్ట చేయడం జరిగినది. ముఖ్యంగా రుద్ర నక్షత్రము లాంటి మహిమాన్విత నక్షత్ర సమయాలలో అక్షరాభ్యాసం చేసుకోవడానికి కూడా ఇక్కడ వీలుగా ఉన్నది. ఈ మధ్య తెలియక అక్షరాభ్యాసం అనగానే సరస్వతీదేవి, తర్వాత మూల నక్షత్రం అని చెప్పేసి మధ్యలో కొద్దిగా ఇదైనది కానీ శాస్త్రరీత్యా ఎక్కడ మూల నక్షత్రం చెప్పబడలేదు. అక్షరాభ్యాసానికి ఈశ్వర సర్వ విద్యానం అని చెప్పడం జరిగింది వేదము. కాబట్టి సకల విద్యకి కారకుడు గురు దక్షిణామూర్తి.
దక్షిణామూర్తి సన్నిధిలో చేసేటువంటి అక్షరాభ్యాసం అయితేనేమి, కార్యక్రమాలు అయితేనేమి, భక్తి పరంగా దైవ పూజలు అయితేనేమి అవి సర్వత్రా శుభాన్ని కలుగజేస్తాయి. కాబట్టి ఒకే సమయంలో అంటే ఒకే స్థలంలోనే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడు అయినటువంటి పంపాదేవి సమేత విరూపాక్షేశ్వర స్వామి, జ్ఞాన దక్షిణామూర్తి, తర్వాత సీతారాములు ఒకే క్షేత్రంలో కొలువై చైత్ర పూర్ణిమ సంవత్సరంలో వచ్చేటువంటి మొదటి పూర్ణిమ ఇది. చైత్ర శుద్ధ పూర్ణిమ. ఈ మహిమాన్విత కాలంలో మహిమాన్విత క్షేత్రంలో భక్తుల అభిష్టం మేరకై సకాలంలో వర్షాలు కురిచి అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని చెప్పేసి ఆలయ ధర్మకర్తలు మరియు గ్రామస్తులు తర్వాత భక్తులు కలిసి ఈ మహిమాన్విత కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగినది. ఓం స్వస్తి. నమస్కారం. నా పేరు మనోజ్ కుమార్. నేను దోనుముక్కల గ్రామ నివాసిని. దోనుముక్కల గ్రామం నందు వెలిసినటువంటి శ్రీ విరూపాక్షేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ధర్మకర్త కుమారుడైనటువంటి వ్యక్తిని నేను. ఈరోజు దోనుముక్కల గ్రామం నందు శ్రీ విరూపాక్షేశ్వర స్వామి దేవస్థానం నందు నూతన శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శివలింగం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మామూలుగా శివలింగం అంటే ఒక్కటే ఉంటుంది, కానీ ఈ శివలింగం యొక్క ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఈ ముగ్గురు కలిసి ఈ లింగంలో ఉంటారు. ఇదే ఈ లింగం యొక్క ప్రత్యేకత. దాదాపుగా ఇటువంటి లింగాలను ప్రతిష్ఠ చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. గతంలో ఎప్పుడో ఒక 200 సంవత్సరాలు 300 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేయడం జరిగింది. కానీ ఇటీవల కాలంలో ఈ దోనుముక్కల గ్రామంలో ఈ రోజు ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ ప్రతిష్ఠ భాగంలో ముఖ్యంగా అర్చకులు ఎడవిలి గ్రామానికి చెందినటువంటి బసవరాజు అనేటువంటి అర్చకుల దగ్గర ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇతను మరియు వారి శిష్యులు శ్రీశైలం వేద పాఠశాలకు చెందినటువంటి వ్యక్తులు పూజారులతో ఈ ప్రతిష్ఠ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దోనుముక్కల గ్రామానికి చెందినటువంటి ప్రజలు మరియు గుంతకల్ పట్టణానికి చెందినటువంటి ప్రజలు వందలాది మంది భక్తాదులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంకో విషయం ఏంటంటే దక్షిణామూర్తి విగ్రహం కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. దక్షిణామూర్తి కూడా దాదాపుగా చాలా తక్కువగా ప్రతిష్ఠ చేయడం జరుగుతుంటుంది. అలాంటిది ఈ దోనుముక్కల గ్రామంలో మాత్రం ప్రతిష్ఠ చేయడం జరిగింది. కాబట్టి ఈ భక్తాదులు కూడా స్వామివారి కృప ఉండి ప్రజలు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను.